హలో ఎవ్రీవన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో సజ్జల గారి మీద ఒక నిర్ణయం చేంజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో దేని గురించి అంటారు? ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, ఏంటి సార్ ఈ న్యూస్? సజ్జల గారి మీద ఏంటి యాక్షన్? లేదు లేదు, ఎందుకంటే సజ్జల గారికి మరొక్కసారి బాధ్యతలు కట్టబెట్టారన్న దాని మీద వైసీపీలో ఉండే సొంత శ్రేణులే చాలామంది గురుగా ఉన్నారు. ఎందుకంటే సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే అని అనిపించుకోవడానికో లేదా ఆయనే అని ప్రూవ్ చేసుకోవడానికో చాలా చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 19 నుంచి 24 మధ్యలో చాలా అంటే కొంచెం ఈయన ఛార్జ్ తీసుకునే టైంకి భయంకరంగా విమర్శించడం, పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడడం, భారీగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా సజ్జల గారు ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చాగంటి గారి ప్రవచనం సందర్భంగా మాట్లాడిన దాని మీద కూడా వ్యంగ్యంగా వెటకారంగా చేసి నక్క పంది కథ చెప్పారు. ఆయన పందిలా కష్టపడే మనిషి కాదు, నక్కలాగా జుత్తులు మారి అన్నట్టుగా ఏదో వ్యాఖ్యానించాడు. అంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారి దాని మెప్పు కోసమో లేదంటే పార్టీలో ఇంకెవరూ లేరు కాబట్టి, అంటే ఈయన వెనక నుంచి నడిపించి మాట్లాడించేవారు కానీ ఈయన మాట్లాడే తత్వం ఎప్పుడు తక్కువ. పైబెత్తు ఈయన కొంచెం ఇంతకుముందు జర్నలిస్ట్ కూడా కాబట్టి కొంచెం మేధావి. సో సకల శాఖ మంత్రిగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేరొందిన సజ్జల గారు ఎందుకో పార్టీని అంతగా సమాయత్తం చేయలేకపోయారని విమర్శ కూడా ఉంది. 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి అడుగులు వేసి భుజాన్ని ఎత్తుకొని జెండా మోసిన కార్యకర్తలు 19 తర్వాత ఒక్కొక్కరుగా కనుమరుగయ్యారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నీ అంటే కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లావాదేవీల పరంగా కానీ అన్నిటిలోనూ నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు కూడా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారుగా. సో విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం మర్యాదగా ఉండేవి రాజకీయాలు. బట్ ఈయన వచ్చాక మర్యాద తప్పింది అనే విమర్శ కూడా ఉంది. పైపెచ్చు వాళ్ళ అబ్బాయికే సోషల్ మీడియా వింగ్ హెడ్గా చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో సొంతంగా కొంతమంది ఛానల్స్ పెట్టుకొని టీడీపీని, జనసేనని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తిపోయడం, దారుణంగా విమర్శించడం చేశారు. బట్ వాళ్ళు ఎవరికి గుర్తింపు రాలే. కేవలం సజ్జల భార్గవరెడ్డి గారే అన్నీ చూసుకోవడం, ఆయనకి నచ్చిన ఛానల్స్ ద్వారానే హైలైట్ చేయడం అనేది మనం చూసాం. సో ఈ మొత్తం ప్రక్రియ మీద సజ్జల గారంటే చాలామంది వరకు ఇంప్రెషన్ లేదనేది కూడా కొన్ని వార్తల్లో మనం విన్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఇంకో వార్త వినిపిస్తుంది. ఏంటంటే గత 24లో గవర్నమెంట్ వచ్చాక 24 ఎండింగ్ దసరా తర్వాత డిసెంబర్లోనో బస్సు యాత్ర లేదా ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి కార్యకర్తకే జీవితం అంకితం స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆయన. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలు అవసరంగా. ఎందుకంటే వాళ్ళు చేసే ధర్నాలు ఈయన మాత్రం బెంగళూరులోనో తాడేపల్లి ప్యాలెస్లోనో ఉంటే కార్యకర్తలకు అది రోడ్డు మీద పడి దెబ్బలు తినేది. సో కార్యకర్తల అవసరం పడింది కాబట్టి కార్యకర్తల కోసం బస్సు యాత్ర ఏదో స్టార్ట్ చేస్తారంట. అది కూడా జనవరి నుంచి అంట. ప్రస్తుతానికి జనవరి నుంచి అని చెప్తున్నారు. మళ్ళీ జనవరి అంటే ఏమంటారు, సంక్రాంతి హడావడి ఉంది, ఎవరు కార్యకర్తలు సరిగ్గా రాకపోవచ్చు, సంక్రాంతి తర్వాత అంటారు. మళ్ళీ ఏమంటారు, ఉగాది తర్వాత అంటారు. ఇంకా మళ్ళీ అలా ట్రై చేస్తారు. ఆయన రావట్లేదు. ఆయనకి అసలు పార్టీని నడిపించే ఉద్దేశం ఎలా ఉందో అని మనకు తెలియదు. కానీ ఎవరైతే ఆయన పార్టీ 11, 12లో పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే మనం స్థిరపడతాము, 4 రాళ్ళు వెనకేసుకుంటాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సైలెంట్ అయిపోయారు. అంటే ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించేవాడికి కూడా అదే పథకం వచ్చి, ప్రభుత్వంకు సపోర్ట్గా ఉండేవాడికి అదే పథకం వస్తే నేను నీకెందుకు ఓటేయాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, మేము అందరినీ సమానంగా చూస్తామన్నట్టుగా ఉంది. కానీ పథకాలు చూడొచ్చు, మరీ సోమరిపోతులా తయారయ్యే పథకాలు పెట్టి అందరికీ ఇవ్వడం వల్ల తిట్టేవాడు కూడా డబ్బులు తీసుకున్నాడు. మరి వాడు ఊరికే ఇచ్చాడు కదా, వాళ్ళకి పెద్ద వాళ్ళు పెద్ద స్థాయిలో మింగుతారు, మేము మింగామని చెప్పడానికి పథకాలు ఇచ్చారనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా ఎన్నో విమర్శలకు తావు తీసింది. రకరకాలుగా అభివృద్ధి లేదని, పథకాలే ఇచ్చారని, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కొద్దే రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇలాగ రకరకాల విమర్శలు ఉన్నాయి కదా. మెయిన్ నాయకులను పట్టించుకోలేదు, కుటుంబ సభ్యుల్ని పట్టించుకోలేదు, బాలినేని గారిని లాంటి వాళ్ళని ఇప్పుడు దూరం పెట్టాడని అర్థం ఉంది. సొంత తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టారు కదా. దాన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అదే సొంత తల్లికి చెల్లికి వెయిటేజ్ ఇవ్వలేదు, అంతకుముందు బాబాయ్ కూతురు సునీత కూడా వెయిటేజ్ ఇవ్వలేదు, సొంత కజిన్. మరి మన సామాన్య కార్యకర్తలకు వెయిటేజ్ ఇస్తాడా? ఇవ్వడు.
పైపెచ్చు 2024 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఊరికే షఫిల్ చేశాడు. ఎక్కడో నక్కడ, అక్కడో నక్కడ, అక్కడో నిక్కడ. మా ఏం పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా చాలు, మీరు గెలిచేస్తారు. ఈసారి వైనాట్ 175 అన్నాడు ఆయన. ఏమైంది? 175లో 1-1 మిగిలింది. 11 సీట్లకు పరిమితం అవడం ఏంటండి? అది కూడా అంత ఘోర పరాభవం ఏంటి? ఏదో ప్రతిపక్ష హోదా వస్తుంది, ఒక 34 సీట్లు అని తెచ్చుకుంటాడు. ఎందుకంటే అన్ని సర్వేలు కూడా 120 నుంచి 130 వరకు కూటమికి వస్తుంది. ఇప్పుడు 130 వచ్చినా మిగతా ఇంకా 45లో ఇండిపెండెంట్లో 1-2-3 వచ్చినా 40 సీట్లు దాకా ఈయనకి వస్తాయిలే అని అనుకున్నారు. సో ఆ 40 రాలేదు, 30 రాలేదు, 20 కూడా రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న 11లో కూడా ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు, సైడ్ అయిపోతున్నారు. అందులో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది మిగతా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వద్దురా బాబు మాకు ఎలక్షన్లు, పెట్టుబడి పెట్టడము, డబ్బులు ఖర్చు చేసుకుని వృధా చేసుకోవడం, గెలిచే పరిస్థితి లేదు, ఈయన ముఖం మీద వెళ్తే ముఖం మీద డోర్ వేసేస్తున్నారు అన్నట్టుగా చాలా భారీగా జరుగుతుంది. బట్ ఇప్పుడు సజ్జల గారు మరొకసారి ఆయన జనవరి నుంచి బస్ యాత్రగా స్టార్ట్ అవుతున్నాడు అని అంటే ఎప్పటికి? అది కూడా ఎలాగా షార్ట్ కట్లో అయిపోవాలని కేవలం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే కలుస్తారంట. అంటే సజ్జల గారు చెప్పిన మాట ఇది. పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. అంటే 25 నియోజకవర్గాల్లో రోజుకోటి చొప్పున, లేదా 2 రోజులకు 3 రోజులకు ఒకటి చొప్పున 25 రోజులకు చేసి అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఎప్పుడు వస్తారు అయ్యగారు. ఈలో మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు జిల్లా వారీగా తిరిగినా కూడా 29 జిల్లాలకు తిరగాలి. ఇప్పుడు ఆల్రెడీ పాత 26, కొత్త 3 చేశారు. ఏది మదనపల్లి, ఇంకోటి ఏంటది పోలవరం ఒకటి చేస్తున్నారు, తర్వాత మార్కాపురం. సో ఈ 3 అయ్యాయి కాబట్టి 29 జిల్లాలకి 29 అని తిరగచ్చుగా. ఆయన తెలివిగా 25 లోక్సభ నియోజకవర్గాల వరకే తిరుగుతాడంట. అక్కడికి వచ్చి అందరూ కలిసి వెళ్ళిపోవాలి. అందరికీ ఒకసారి నమస్కారం పెట్టి ఏంటి అని. సరే, ఈ బస్సు యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? సక్సెస్ లేదంటే ముందు రానివ్వండి, చూద్దాము. అసలు ఎవరైతే ఆయన కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళు ఆబగా ఎదురు చూస్తున్నారు. అరే అన్నొస్తాడు, మా సాధక బాధలు చెప్పుకుందాం. నేను ఎక్కడ వస్తున్నాడు? తుఫాన్ నిలిచిపోయిన వారం రోజులకు వస్తున్నాడు. బురదలు వెళ్ళిపోయిన 4 రోజులకు వస్తున్నాడు. ఇంకేం చెప్తాడు? ఈలో గవర్నమెంట్ అన్నీ చేసేస్తుంది. గవర్నమెంట్ కన్నా ముందుండి ఈయన మాట్లాడి ఇంకా రాలేదు, చూడండి నేను వచ్చాను, వాళ్ళు తలుచుకుంటే రాలేరా, యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా, వాళ్ళు తలుచుకుంటే ఇప్పటికిప్పుడు చాపర్ మీద హెలికాప్టర్ మీద వచ్చి రావాలి కదా అని విమర్శించాలి. కానీ ఈయన కూలుగా వచ్చి 10 రోజుల తర్వాత, మొన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 8 రోజుల తర్వాత వచ్చాడుగా. ఈవెన్ విజయవాడ బురద తుఫాన్ అయినప్పుడు కూడా ఎప్పుడు వచ్చాడు? 5 రోజుల తర్వాత వచ్చాడుగా ఆయన, బొత్స సత్యనారాయణ గారు కలిసి. ఈలో ఏం మాట్లాడతారు? ఈ జనాల్ని ఏదో కొద్దిగా సమీకరించాలి. తీరా ఈయన అసలు ప్రజల్లోకే రావట్లేదు. ఆంధ్రాలోనే అంతకు గుర్తింపు తగ్గిపోతుందిరా, కార్యకర్త తగ్గిపోయారంటే తెలంగాణలోకి వచ్చి రప్ప అంటే ఎవరికి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. అసలు ఎవరు ఈ ప్లానింగ్ ఇస్తున్నారు? సజ్జల గారి హయాంలో నడుస్తుందా అనేది చాలా మంది బయటకు అనట్లేదు. కానీ సజ్జల గారి మీద ఈ విధమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు సజ్జల గారు ఏం చేస్తాడు? అసలే నాయకుడికి లేకపోతే, రాజు అనేవాడు గట్టిగా ఉంటే ప్రజలందరూ ఇదిగా ఉంటారు, లేదా కార్యకర్తలందరూ ఇది ఉంటారు. రాజు సరిగ్గా లేనప్పుడు మంత్రిగా ఉన్న సజ్జల గారు ఏం చేస్తారు కదా. కాబట్టి ఏదో ప్రయత్నాలు చేస్తామంటున్నారు, చేయనివ్వండి. వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడిందా, వీళ్ళకే ఇంకా వ్యతిరేకత కొనసాగుతుందా అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.